వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు మన దేశ రాజధాని ఢిల్లీలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడుల వల్ల గగనతలం ప్రమాదకరంగా మారటంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వందలాది విమానాలు రద్దయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా యూరోప్, ఉత్తర అమెరికా వెళ్లాల్సిన విమానాలు నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అసలు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పరిస్థితి ఎలా ఉంది, ఎయిర్లైన్ సంస్థలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయం ఇప్పుడు ప్రయాణికుల హాహాకారాలతో నిండిపోయింది. ఇరాన్లోని కీలక ప్రాంతాలపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇరాన్ ఎదురుదాడుల హెచ్చరికలు చేస్తూ ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా కీలకమైన గగనతల మార్గాలను మూసివేశారు. ఫలితంగా ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ విమానాలను వరుసగా రద్దు చేస్తూ వస్తోంది. నిన్నటి నుంచి వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల టెర్మినల్స్ లోనే పడిగాపులు కాస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులతో ప్రయాణిస్తున్న వారు ఆహార పానీయాల కోసం, విశ్రాంతి కోసం ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, మళ్లీ విమానాలు ఎప్పుడు ఎగురుతాయో తెలియని అనిశ్చితి నెలకొంది. కేవలం ఇజ్రాయెల్ వెళ్లే విమానాలు మాత్రమే కాకుండా భారత్ నుండి యూరోప్ మరియు ఉత్తర అమెరికా వెళ్లే కీలక అంతర్జాతీయ కారిడార్స్ కూడా ఈ యుద్ధం వల్ల ప్రభావితమయ్యాయి. విమానాలు సుదీర్ఘ మార్గాల్లో మళ్లించడం వల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా ఇంధన ఖర్చులు కూడా భారంగా మారాయి. మార్చి 1వ తేదీన షెడ్యూల్ చేసిన సుదీర్ఘ ప్రయాణ విమానాలన్నింటినీ ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఈ రద్దు కేవలం 1-2 రోజులతో ఆగుతుందా, లేక మరిన్ని రోజులు పొడిగిస్తారా అన్నది ఇప్పుడు ప్రయాణికులను వేధిస్తున్న ప్రశ్న. విమానాశ్రయానికి వచ్చే ముందే తమ ఫ్లైట్ స్టేటస్ ని ఆన్లైన్ లో చెక్ చేసుకోవాలని అధికారులు ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కేవలం చమురు సరఫరానే కాకుండా మొత్తం రవాణా వ్యవస్థని దెబ్బతీస్తోంది. ఐజీఐ విమానాశ్రయంలో చిక్కుకున్న వారు ఎయిర్లైన్స్ కౌంటర్స్ వద్ద నిరసనలు తెలుపుతున్నారు. విమానాలు రద్దయిన సమాచారం తమకు ముందే అందలేదని కొందరు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 440కి పైగా విమానాలు ఈ గొడవ వల్ల ప్రభావితమయ్యాయని వార్తలు వస్తున్నాయి. యుద్ధం వల్ల గగనతలం మూతపడడంతో ప్రత్యామ్నాయ మార్గాలు కూడా భారంగా మారుతున్నాయి. శాంతి నెలకొంటే తప్ప ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఈ రద్దీ తగ్గేలా కనిపించడం లేదు. ఇరాన్, ఇజ్రాయెల్ పోరు ఇప్పుడు సామాన్య ప్రయాణికుల పాలిట శాపంగా మారింది.